పాకిస్తాన్ ఇప్పటి నుంచేలి లక్షల మంది సైనికుల్ని తయారు చేసుకునే బదులు భారతదేశంలో ఉన్న కొన్ని వందల మంది ఇన్ఫ్లుయెన్సర్లను మన కోసం తయారు చేసుకుంటే చాలు అని అనుకుంటుంది. కానీ వాళ్ళ కర్మ ఏంది అని అంటే, జులై సినిమాలో బ్రహ్మానందం గారు ఇట్లా ఏదైనా దొంగతనం చేయగానే వెంటనే దొరికిపోతారు చూసినరా, అట్లా వాళ్ళు ఏం చేయాలనుకున్నా కానీ దొరికిపోతుర్రు అన్నట్టు. అంతే కదా, మంచిగా ఫేస్ టు ఫేస్ యుద్ధం చేసే అంత దమ్ము లేదు, అంత సత్తా లేదు. కాబట్టి ఇట్లాంటి చెత్త లత్కోర్ ఐడియాలే వస్తాయి మరి వాళ్ళకి. అన్న భాగంగానే ఎవరికైతే పైసల కరువు ఉన్నదో, ఎవరికైతే ప్రేమ కరువు ఉన్నదో వాళ్ళని టార్గెట్ చేసి, ఇగో దునియా మొత్తం తీసుకొచ్చి నీ కాళ్ళకాడ పెడతా, నిన్ను పెళ్లి చేసుకొని అద్దాల మెడల ఊసబెడతా అని చెప్పేసి ఎవరైతే మోసం చేసే లవర్లు ఉంటారో వీళ్ళు ఎట్లాంటి మాటలు చెప్తారో అట్లాంటి మాటలు చెప్పుకుంటా, వాళ్ళకి పైసలు ఇచ్చుకుంటా వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గుంజుతున్నారు. ఈ కథ అంతా ఎలాంటి కథ అంటే, ఇప్పుడు మన దగ్గర కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, గుళ్ళకాడ లేకపోతే ఊరికి పెద్ద మనుషులు, వీళ్ళంతా ఏం చేస్తారు, సామూహిక వివాహాలు చేపిస్తారు. అట్లా పాకిస్తాన్ మన దేశంలో సామూహిక లవ్ జిహాద్లు చేపిస్తుంది అన్నమాట. అంతే కదా, యుద్ధం చేసే దమ్ము ధైర్యం లేనప్పుడే ఇట్లాంటి దిక్కుమాలిన ప్రేమ యుద్ధాలు చేపించే పని పెట్టుకుంటారు. ఇక జ్యోతి లీగ్స్ విషయానికి వస్తే, మన దగ్గర రిపోర్టర్లు, న్యూస్ రీడర్లు, అన్ని ఛానళ్ళు మొత్తం అసలు యుద్ధం ఏమేమి జరుగుతుంది, స్ట్రైక్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏం సంగతి అనేది జనాలకు అప్డేట్స్ ఇస్తుంటే, ఈ దేర్ దిమాగ్ వ్లాగర్ మాత్రము అటు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు ఏడేడ కరెంట్ ఉంచుతున్నారు, ఏడేడ కరెంట్ బ్లాక్ అయ్యింది, లేకపోతే ఎక్కడెక్కడ ఆర్మీ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉన్నది, ఎక్కడ ర్యాడర్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం లేదు, అన్నీ మొత్తం లైవ్ అప్డేట్స్ ఇస్తుంది అనమాట. అసలు ఇంత పని అదేదో మన దేశం కోసం, మన మంచి కోసం చేసుంటే రా ఏజెంట్ కిందనన్నా పిల్లని తీసుకునేటోళ్ళు గట్లనన్నా మంచి పద్ధతిలో పైసలు సంపాదించుకునేది. చాలా మంది పేరెంట్స్ ఈ జనరేషన్ కి ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి ఫ్రీడమ్ ఇస్తుంటే, లక్షల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని వెక్కిరించేటట్టు తయారవుతుండ్రు కొంతమంది ఈ జనరేషన్లో. నిజంగా ఈ జనరేషన్లో కొంతమంది ఎట్లా తయారైనంటే, రోడ్డు మీద పొరపాటున ఇట్లా భుజం రాసుకున్నా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. ఇక ఒక చిన్న బాధ వచ్చింది, ఒక చిన్న ఫెయిలియర్ చూడాల్సి వచ్చింది అని అంటే డిప్రెషన్లకు పోయి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా చిన్న అచీవ్మెంట్ వచ్చింది అనుకోండి, అసలు ఫుల్ హంగామాలకు వెళ్ళిపోయి అసలు దాన్ని సెలబ్రేట్ చేసుకునే జోష్లో ఏది పడితే అది మింగి, ఏది పడితే అవి వాసనలు చూసి ఇట్లా ఎటుగాని మత్తుల పడి ఎటు పడితే అటే అయిపోతున్నారు. ఇట్లా పట్టలేనంత కోపం, టూ మచ్ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్, డిప్రెషన్, ఇవన్నీ పోలికలు, ఇవన్నీ అలవాట్లు అటు టెర్రరిస్ట్లకు కూడా ఉంటాయంట. అండ్ ఫైనలీ, ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఎవరు ఏం మాట్లాడితే దాని వెనకాల ఉద్దేశం ఏంటిది, ఇవన్నీ తెలుసుకునే అంత, ఆలోచించే అంత ఓపిక, తీరిక ఉండలేదు, దాన్ని అర్థం చేసుకునే అంత విచక్షణ ఉండలేదు ఈ జనరేషన్కి. అందుకే మన దేశంలో ఉన్న చాలామంది పరాయి దేశానికి ఆయుధంగా మారుతున్నారు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను, ఏంది అని అంటే, చాలామంది పర్స్పెక్టివ్ అని వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ వీళ్ళని ఎత్తినేసుకొని మాట్లాడుతున్నారు. ఎట్లుంటుందంటే ఆ పర్స్పెక్టివ్, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం ఇంట్లో బాగా గౌరవించే తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి గురించి ఎవడో బయటోడు ముఖముఖం తెలియనోడో లేకపోతే దోస్తో ఎవడన్నా వచ్చి, అరే మీ అయ్యని ఇంటి పక్కనోడు పిచ్చి అనుకుంటున్నాడు రా, ఆయన పర్స్పెక్టివ్లో మీ అయ్య ఒక పిచ్చి బాడుకో అని అంటే చొప్పు తీసుకొని కొట్టారు మీరు. చెప్పాల్సిందంతా చెప్పేసి, అయ్యో ఇదంతా నా పర్స్పెక్టివ్ కాదు, ఇంటి పక్కనైన పర్స్పెక్టివ్, నువ్వు తప్పు పట్టకు అని అంటే ఊకుంటామా? అట్లాంటిది మన ఆర్మీని పట్టుకొని వాళ్ళ పర్స్పెక్టివ్ నేను చెప్పినా అని చెప్పేసి అంటే ఊకుంటామా? బయటికి వచ్చి మన ఆర్మీకి సారీ చెప్పేంత వరకు ఊకునేది లేదు.